ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఏం లేదు కౌసల్య. మీరెలా ఉన్నారో మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది. ఎందుకంత ఆలోచన? ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? వైదేహి గురించి. వైదేహి గురించా? ఇప్పుడు వైదేహికేమైంది? ఏమైందని అంత సులువుగా తీసిపారేస్తున్నావేంటి కౌసల్య? ఒక ఆడపిల్ల భర్తకి వేరే ఆడపిల్లతో మొదటి రాత్రంటే ఆ ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి తన స్థానంలో ఉండి ఆలోచిస్తే అర్థం కావట్లేదు. అలా అంటే ఎలాగండి? కావాలని ఎవరో అమ్మాయిని తెచ్చి తన జీవితం ఏం పాడు చేయలేదు కదా. జరిగిందంతా తెలుసు కాబట్టి తనే అర్థం చేసుకుంటుంది. చేసుకోవాలి. అర్థం చేసుకుంది కాబట్టే మౌనంగా ఉంది కౌసల్య. కాని మౌనంగా ఉన్నంత మాత్రాన అంగీకారం ఉన్నట్టు కాదు, బాధ లేనట్టు కాదు. ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పండి? అసలు స్రవంతి కొద్ది రోజులు ముందే వచ్చుంటే బావుండేది. వైదేహితో దేవాంశ్ పెళ్లి జరిగేదే కాదు కదా అని నాకు బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం? జరగాల్సింది జరిగిపోయింది, తప్పదు కదా. బాధ సంతోషం గురించి ఆలోచిస్తూ వాస్తవాల్ని వదిలేలేం కదండి. పోనీ వైదేహికి అన్యాయం జరుగుతుందని ఏ నిర్ణయం తీసుకుందామన్నా స్రవంతికి అన్యాయం జరగదు. అప్పుడు మీరు సంతోషంగా ఉండగలరా? అన్నిటికీ మించి మన కుటుంబానికి ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగిన గురువుగారు చూపించిన పరిష్కారం ఇది. కాదనగలరా? అందుకే కదా న్యాయాన్యాయాల గురించి ఆలోచించకుండా గురువుగారు చెప్పిందే పాటిస్తున్నాం. అయినా మనసులో ఏదో తెలియని బాధ. క్షమించండి, దీనికి కారణం నేనే. మన వంశ గౌరవం పరువు ప్రతిష్టలు కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. మీరే అన్నారు కదా, వంశ గౌరవం కోసం ఏం చేసినా తప్పులేదు అని. కాబట్టి నీ బాధ నాకు అర్థమైంది బావా. కానీ నా బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. మీ పెళ్లికి కొద్ది రోజుల ముందే వైదేహిని చూసావు, ప్రేమించావు. కానీ నేనలా కాదు బావా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్ను నా గుండెల్లో పెట్టుకున్నాను. ఈ మధ్యలో పరిచయమైన వైదేహి మీద మీకంత ప్రేమ ఉంటే ఎప్పటి నుంచో నా గుండెల్లో ఉన్న నీ మీద నాకెంత ప్రేమ ఉండాలి బావా? అదంతా నాకు తెలియదు శ్రవంతి. చిన్నప్పుడు జరిగింది ఏది నాకు గుర్తులేదు. నీకు అత్తయ్య చెప్పినట్టు నాకెవరూ గతం చెప్పలేదు. అందుకే నువ్వు నా గురించి ఆలోచిస్తూ పెరిగినట్టుగా నేను ఒక్క క్షణం కూడా నీ గురించి ఆలోచించలేదు. అసలు నువ్వు ఒక దాని ఉన్నావన్న సంగతే నిన్ను చూసేంతవరకు నాకు తెలీదు. అలాంటిది ఇప్పుడు నీకు నా మనసులో చోటంటే ఎలా?
నాకు కూడా అదంతా తెలియదు బావా. నువ్వెలా ఉంటావో ఏంటో తెలియక ముందే నువ్వు నాకు భర్తగా ఫీల్ అయ్యి బ్రతికాను. నా వైదేహి స్పర్శ నాకు తెలీదా? నీలో ప్రతి కదలిక, నీ ఊపిరి సైతం నాకు తెలుసు వైదేహి. అలాంటిది నువ్వు కౌగిలించుకుంటే గుర్తుపట్టలేనా? అయితే గుర్తుపట్టేశారన్నమాట. ఏంటి వైదేహి ఆటలో? ఏం లేదండి, కొన్ని విషయాల్లో కొంచెం క్లారిటీ కావాల్సి వచ్చింది. ఇప్పుడు దొరికిందిలేండి. వచ్చిన పని అయిపోయింది. ఇంక మీ శోభనానికి ఏ ఆటంకం ఉండదు. అంటే నా ప్రేమ మీదే అనుమానమా వైదేహి? అనుమానమే ఉంటే అసలు నేనెందుకు ఇక్కడుంటానండి? కొందరి అనుమానాలు తీర్చాలంటే కొన్ని చేయక తప్పదు. ఏం చేస్తున్నావు వైదేహి? ఏం లేదండి, టెన్షన్ పడకండి. తాగండి. ఇట్స్ ఓకే. ఓకే ఓకే. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, ఎప్పుడో మనం పెళ్లి చేసుకున్న రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో నువ్వు నా మీద చూపించిన ప్రేమ మళ్ళీ ఇన్నాళ్ళకి చూశాను. ఎన్ని రోజులు ఈ ప్రేమ ఏమైపోయింది? ప్రేమ ఎప్పుడు అలాగే ఉంటుంది. కొన్ని కారణాలు, పరిస్థితులు బయటపడినివ్వవు. ప్రేమ అంటేనే నిజం. అందులో సందేహానికి చోటెక్కడిది? జీవితం కోరుకున్నట్టుగా ఉండలేదని దిగులు, ఏ సంతోషం లేదన్న బాధ అన్నీ కలిపి కోపంగా మారిపోయాయి. ఆ కోపం చాటున ప్రేమ కనిపించకుండా పోయింది. కానీ మీరంటే నాకు ఎప్పుడు ప్రేమండి. అసలు లక్కీకి కాలొస్తే నా పరిస్థితి ఏంటి? ఇక లక్కీని లోకమైపోతాడా? నా వైపు కన్నెత్తి కూడా చూడదు. ఆయన సమయం సందర్భం లేకుండా ఇలాంటి కాళ్ళొచ్చిందేంటి? ఊర్మిళ, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. మీ ఆయనకి కాళ్ళొచ్చినా నువ్వు మాత్రం నా గుండెల మీద తన్నొద్దు. ఇంకా బయటికి రాలేదేంటి? అసలు రాత్రి వీళ్ళ మధ్య ఏమైనా జరిగిందా లేదా? దేవాంశ్ గుండె నిండా వైదేహి ఉంది కదా, మరి స్రవంతిని కనీసం తాకనైనా తాకనిచ్చుంటాడా? లేకపోతే స్రవంతి ఏమైనా దేవాంశ్ ని మాయ చేసి మరిపించి లొంగ తీసుకుందా?
ఏం జరిగి ఉంటుంది? అవునా? ఎందుకు? ఎందుకేంటి? పొద్దున్నే లేచిన వెంటనే నా కాఫీ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? ఆహా, మీరింకా నా చేతి కాఫీ తాగే పరిస్థితిలో ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావు వైదేహి? ఏమైంది నీకు? అబ్బా, కొడతావేంటి? పెళ్ళాం కొడితే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? గట్టిగా అరవలేము, బయటికి చెప్పుకోలేం. అయినా ఇప్పుడెందుకు అంత కోపం నీకు? లేకపోతే ఏంటి? రాత్రి నేనొచ్చి ఆపాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ, ఏం జరుగుతుంది? అయినా నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమీ తెలియని అమాయకులు మరి. చిన్నప్పుడే మరదల మెడలో తాలిబొట్టు కట్టిన ముదురున్నారు. ఇప్పుడు జున్ను ముక్క లాంటి ఆడపిల్ల గదిలో ఒంటరిగా దొరికితే వదులుతారా మీరు? అవ్వా, నేనా? అసలు నీకు విషయం చెప్పనా? నువ్వు అనుకుంటున్నట్టు శ్రవంతి చెడ్డదేం కాదు, చాలా మంచిది. ఏంటి వైదేహి, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఉంటావులే, ఎందుకంటే రాత్రి నువ్వు కోరుకున్నది జరిగింది కదా. హుషారుగానే ఉంటావు. ఏదేమైనా నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను వైదేహి. అబ్బబ్బబ్బబ్బా, ఏమైనా ప్లానా? నన్ను బంధించేసేసి బావతో లేని పనివి చెప్పి రాత్రి నా అంతట నేనే శోభనం వద్దనే స్థితికి తీసుకొచ్చావు. ఇది మామూలు విషయం కాదు వైదేహి. అందుకే నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇంతే, ఇలా ముచ్చట పడటం తప్ప ఏమీ చేయలేవని తెలుసుకుని కొన్నాళ్ళకి పెట్టాబేడా సర్దుకుని నువ్వే వెళ్ళిపోతావు. వెళ్ళిపోయేది నువ్వో నేను తర్వాత తేలుతుంది. కానీ రాత్రి ఏదో మిస్ అయింది కదా అని ప్రతి రాత్రి ఇలాగే మిస్ చేస్తాననుకుంటున్నావా? ఏదో ఒక రోజు నీ వాడు నా వాడవుతాడు. ఆయన మనసులో నేనుండగా కలలో కూడా అది జరగదు. అంతే కదా? అయితే ఆ మనసులో నుంచి నిన్ను తీసేస్తా. తీసేస్తావా నన్ను? నేనేమన్నా సాంబార్లో కరివేపాకుననుకుంటున్నావా తీసి పక్కన పారేయడానికి? ఆయన ప్రాణాన్ని, నన్ను ఆయన నుంచి వేరు చేయటం ఎవ్వరి వల్ల కాదు. అదే నమ్మకంతో ఉండు. నువ్వే ప్రాణం అనుకునే ఆయనే నిన్ను ద్వేషించి దూరం పెట్టేలా చేస్తాను. ఏంటి నవ్వుతున్నావు? చిన్నప్పుడు మా నాన్న నాకొక మాట చెప్పారు. నిన్ను చూస్తే అది పాటించాలనిపిస్తోంది. ఏంటో? పిచ్చోళ్ల మాటలు పట్టించుకోవద్దు అని. నేను పిచ్చిదన్నా? నువ్వు పిచ్చిదానివి మాత్రమే అయ్యుంటే ఎప్పుడూ పిచ్చాసుపత్రిలో చేర్పించేసుండేదాన్ని. కానీ నువ్వు అంతకు మించి కిలాడి. రాత్రి దెబ్బకి నా సంగతి కూడా నీకు తెలిసింది కదా. ఇంకా ఎందుకు నాతో పెట్టుకోవాలనుకుంటున్నావు? ఇప్పటికిప్పుడు నిన్ను పంపించే ఆధారాలేవి నా దగ్గర లేవు. నేనేమి చేయలేను అనుకుంటున్నావేమో. కానీ సరైన ఆధారం దొరికిన రోజున నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఎన్నాళ్ళు ఇక్కడ ఎందుకున్నాన్రా బాబు, ఎప్పుడూ వెళ్లిపోయింటే పరువైనా దక్కుండేది కదా అని తల దించుకొని పారిపోయేలా చేస్తాను. సరే, అయితే నువ్వు నన్ను పంపిస్తావో నేనే నిన్ను పంపిస్తానో చూద్దాం. అలాగే చూద్దాం.
ఏ దేవాంశ్ అయితే కలలో కూడా నీకు దూరం కాడు అనుకుంటున్నావో అతన్ని నా వైపుకు తిప్పుకుని స్రవంతినే నా భార్య, స్రవంతియే నా జీవితం అనుకునేలా చేసి నీ జీవితం కలగా మార్చకపోతే వైదేహ్యం గారు, మీరే కలర్ పోయాలి. స్రవంతి పట్టుకోమ్మా. మరిది గారికి మంచి ఆటే మొదలైంది. అమ్మా, వైదేహి కమాన్, నీ భర్తకి నువ్వే ఫస్ట్ పోసే. బాబు గారు దొరకకూడదు. స్రవంతి, స్రవంతి, స్రవంతి లే. అమ్మా స్రవంతి, లే. స్రవంతి లేమ్మా. మెల్లగా. దెబ్బలేమైనా తగిలాయమ్మా? దెబ్బలు బాగా తగిలాయమ్మా? లేదత్తయ్య, కాలు స్లిప్ అయి పడిపోయానంతే. ఇక్కడంతా బానే ఉంది కదా, ఎలా స్లిప్ అయిపోయావు? అది పరిగెడుతుంటే వైదేహి కాలు అడ్డు పెట్టింది. నేను బావగారికి రంగు పొద్దామన్న కంగారులో చూసుకోకుండా పడిపోయాను. ఇదేంటి నేను కాలడ్డు పెట్టినట్టు మాట్లాడుతోంది? అసలు కొంచెం కూడా నేను తగిలింది లేదు. కాలు అడ్డుపడ్డం కాదు, కావాలనే అడ్డు పెట్టిందేమో. ఎందుకంటే దేవాంష్కి తను మాత్రమే భార్యగా ఉండాలని కోరుకుంటోంది కదా. నువ్వు రంగు పోయడానికి కాదు కదా, పట్టుకోవడానికి కూడా ఒప్పుకోదు. అక్క, ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడొద్దు. నేనసలు తనని తాకిందే లేదు. నాకే తను కాలడ్డు పెట్టింది. అవును వైదేహి, నువ్వు చెప్పింది నిజం. అదే నిజం అనుకో అక్క. వైదేహికి బావంటే ఇష్టం కదా, ఆ ఇష్టంతోనే చేస్తుంటుంది. దాన్ని తప్పపడితే ఎలా? వదిలేసాయి. ఇదేం పని వైదేహి? ఆట అంటే న్యాయంగా ఆడాలి. లేదత్తయ్య, నిజంగా నా కాలు తగల్లేదు. అంటే స్రవంతి అబద్ధం చెప్తుందా? ఏమో.
నేనే అబద్ధం చెప్పా వైదేహి. అలాగే అనుకుందాం. అలాగే అనుకోండి అత్తయ్య. ఇంకే విషయం వదిలేసేయండి. ఏమైంది శ్రవంతి? చూడండి, కాలడ్డు పెడితే కాలికి దెబ్బ తగిలాలి కదా, కన్ను పట్టుకుంటోంది. రంగు కంట్లో పడింది వైదేహి. అబ్బా మండుతోంది. ఏమైంది శ్రవంతి? ఏమైందమ్మా? దేవాంశ్, నీ భార్య ఇలా ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉంటావేంట్రా? రా వచ్చి చూడు. అక్కడ చూసిన వాళ్ళు చెప్పారమ్మా. నాకెందుకు అది మీకోసమే కలిపిందనిపిస్తుంది. మీరేం తాగలేదు కదా? లేదంజీ, కానీ నా కోసమే తెచ్చింది. చివరికి మాత్రం దాంతోనే తాగించాను. మంచి పని చేశారమ్మాయి గారు. అవును, భంగెక్కువ కలిపితే ఏమవుతుంది? ఏమవుతుందమ్మాయి గారు? నోటికి ఏదనిపిస్తే అది వాగేస్తారు. మనసులో దాచుకున్న నిజాలని చెప్పేస్తారు. అంటే నాతో తాగించి రాత్రి శోభనంలో నేను చేసిందంతా నాతోనే చెప్పించాలని చూసిందనమాట. మరిప్పుడు అది తాగింది కాబట్టి దాంతో నిజాలు చెప్పించొచ్చు కదా. అరే మావా 2 పెగ్గుల. అరే మావా 2 పెగ్గుల. అరే మావా 2 పెగ్గుల. అరే మావా 2 పెగ్గుల. మావా 2 పెగ్గుల. అరే మావా 2 పెగ్గుల. అరే మావా 2 పెగ్గుల. శ్రవంతి, శ్రవంతి, పెగ్గుల. శ్రవంతి, వైదేహి నువ్వా? రారా కూర్చో. ఏంటి వైదేహి? నీతో మాట్లాడాలి శ్రవంతి. ఏంటో చెప్పు వైదేహి. నువ్విక్కడికి మావయ్య గారి మేనకోడలుగా వచ్చావు కదా. అవును. ఇలా రావడం వెనుక నీ ప్లాన్ ఏంటి? నీ వెనకెవరున్నారు? ఓ అంతేనా? చెప్పేస్తాగా. సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. చెప్పను, చెప్పు. ప్రామిస్? ప్రామిస్, చెప్పు. దశరథ రామయ్య గారు ఉన్నారు కదా. లవ్ యూ మామా. బేబీ, ఏమైంది నీకు? అలా మాట్లాడుతున్నావేంటి? ఏమీ లేదు మామ్. హోలీ కదా, రంగులు పూసుకుంటున్నాం, డాన్సులు కూడా చేస్తున్నాం. చూడు నా ముఖానికి రంగులు ఎలా అంటుకున్నాయో. రంగులు సరే బేబీ, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? అదా భంగు తెలుసా? భంగు, ఆ భంగు తాగాను. భంగ తాగావా? నువ్వెందుకు తాగావు బేబీ? ఆ వైదేహి నా శోభను క్యాన్సిల్ చేసింది కదా మామ్. ఈ భంగు తాగించి నిజం అందరికి చెప్పించేద్దాం అనుకున్నాను, కానీ నా చేత తాగించింది మామ్. కానీ బాగుంది మామ్. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. బేబీ జాగ్రత్త బేబీ. ఆ మధ్యలో నువ్వేం మాట్లాడతావో ఏమో. నువ్వెవరితో ఎక్కువ మాట్లాడుకు బేబీ. మాటలంటే గుర్తొచ్చింది మామ్. వైదేహి నువ్వెవరు, ఎందుకు వచ్చావని అన్ని అడిగింది. చెప్పేసరికి వెళ్ళిపోయింది మామ్. బేబీ బేబీ నేను చెప్పేది విను. బేబీ ముందు నేను చెప్పేది విను. అక్కడ మన గురించి ఎవరికి తెలియకూడదు. నువ్వు ఎవరికి ఏమి చెప్పొద్దు. ఎస్ మామ్, ఎవరికి ఏమి చెప్పను, కానీ ఇద్దరికి చెప్తాను.
ఒకటి అడిగిన వాళ్ళకి, రెండు అడిగిన వాళ్ళకి, ఇద్దరికి చెప్తాను. ప్రామిస్, ఇంకెవరికి చెప్పను. నో బేబీ, అసలు నువ్వెందుకు బంగు తాగావు? బేబీ బేబీ, నీ వెనకాల దశరథ రామయ్య. ఎక్కడ? ఏ దశరథ రామయ్య, కమ్ కమ్ కమ్. నన్ను చూస్తే ప్రాబ్లం అయిపోతుంది. పిలుస్తున్నా. ఏ ఇలా రా. బేబీ బేబీ బేబీ, నేను చెప్పేది విను బేబీ. వద్దు వద్దు బేబీ, రా. రావే. వసే, ఏం చేస్తున్నావే పిచ్చిదానా? అమ్మా నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా? పద దశరథ రామయ్య దగ్గరికి వెళ్దాం. వసే వసే వసే, ఆగవే, ముందు నోరు ముయ్యవే. కొంప ముంచేలా ఉన్నావు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ముందే తాగు. అమ్మా నాకు వద్దు. ఏ ముందే తాగు. తాగవే. శ్రవంతి, 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 ఏ శ్రవంతి. అమ్మా నువ్వెప్పుడు వచ్చావమ్మా? నీ ఎప్పుడొచ్చేదేంటే, నేనెప్పుడో వచ్చాను. అమ్మ వైదేహి వచ్చేస్తుంది. హే, నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. ఏమండి, ఆగండి ఆగండి, మిమ్మల్ని. శ్రవంతి ఆగు. శ్రవంతి, అవును, దొరికిపోతావు, నీ పని అయిపోయింది అనుకున్నాను. ఆఖరి నిమిషంలో ఎవరో ఒక ఆవిడొచ్చి ఏదో తాగించింది. నీకు మత్తు మొత్తం దిగిపోయింది, బతికిపోయావు. సుడి ఉన్నోళ్లతో పెట్టుకుంటే సుడి గుండంలో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతావు. ఆ సుడిగుండంలో నువ్వే కొట్టుకుపోయిండేదానివి కాని ఆఖర్లో ఎవరో వచ్చి నీ పిలక పట్టి పైకి లాగిందే. ఎవరావిడా? చెప్పాలా? ఎవరావిడా? అబ్బా, అడగగానే చెప్పేస్తారు మరి. ఒకవేళ చెప్పినా కూడా నువ్వు నన్ను ఏం చేయలేవు. ఇక్కడున్నావమ్మా. చెప్పండి మావయ్య. ఏం లేదమ్మా, ఈ విషయం అందరిలో ఉన్నప్పుడే చెప్దామనుకున్నాను. ఇంతలో ఆ అమ్మాయికి అలా దెబ్బ తగలడం, ఇదంతా జరగడం వల్ల చెప్పలేకపోయాను. ఇంతకీ విషయం ఏంటంటే, రేపు నీకు చెందాల్సిన ఆస్తిని నీకు అప్పగించబోతున్నానమ్మా. ఇప్పుడు దానికి అంత తొందరే ఉంది మావయ్య. తొందరని కాదమ్మా, రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఆ ప్రత్యేకమైన రోజున నీకు ఆస్తి అప్పగిస్తే నాకు తృప్తిగా ఉంటుంది. అలాగే నీకు చెందాల్సిన ఆస్తిని నీకు అప్పగించేస్తే నా గుండెల మీద నుంచి సగం భారం దించేసినట్టు అవుతుంది. సరే మావయ్య, మీ ఇష్టం. మీ నిర్ణయమే నా నిర్ణయం. మంచిదమ్మా.
నాతోనే పెట్టుకుంటావా? ఇక నుంచి నీకు ప్రతిరోజు చుక్కలు చుక్కలు చూపిస్తానే వైదేహి. హలో అమ్మా. బేబీ ఎలా ఉంది నీకిప్పుడు? అక్కడ నువ్వేం మాట జారలేదు కదా, దొరికిపోలేదు కదా? ఏ ప్రాబ్లం జరగలేదమ్మా. సమయానికి నువ్వు వచ్చి సేవ్ చేసావు. లేదంటే ఆ మత్తులో మొత్తం వాగేసుండేదాన్ని. నేనసలు మేనకోడల్ని కాదు, చంచలాదేవి కూతుర్ని అని దశరథ రామయ్యకి తెలిసిపోయి ఇన్నేళ్ల మన కళ, ఆశయం మొత్తం నాశనమైపోయి ఉండేది మామ్. అసలు నువ్వంత నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా ఎలా ప్రవర్తించావు? నేను సమయానికి రాగలిగాను కాబట్టి సరిపోయింది, లేకుంటే ఏమై ఉండేది? ఆ హోలీ నా కొంప ముంచింది మామ్. నేను వైదేహితో మందు తాగించి శోభనం విషయం బయట పెడదాం అనుకుంటే అసలు ఆ వైదేహి ఇక్కడ లేకపోతే నాకే ప్రాబ్లం లేదు. ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్లి నటించడమే పెద్ద ఛాలెంజ్ బేబీ. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది మన గుర్తింపు బయట పెట్టే ఒక శత్రువు ఉందని తెలిసాక నువ్వింకెంత జాగ్రత్తగా ఉండాలి? వేసే ప్రతి అడుగు ఆచి తూచి వెయ్యాలి. అర్థమైందా? అర్థమైంది మామ్. వైదేహి నిన్నాళ్ళు లైట్ గా తీసుకున్నాను. ఇక నా జాగ్రత్తలో నేనుండడమే కాకుండా ప్రతి విషయంలో వైదేహిని టార్గెట్ చేస్తాను. దశరథ రామయ్యకి, కౌసల్యకి ఎవ్వరికి దొరకకుండా మేనేజ్ చేసుకుంటాను. అసలు దేవాంశ్ నా వాడైతే చాలు మామ్. ఇంకెవ్వరూ ఏమీ చేయలేరు. ఓకే బేబీ, నువ్వు జాగ్రత్త. ఓకే మామ్, బాయ్.